నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. స్త్రీశక్తి మహోత్సవం 15 అక్టోబర్ నుండి 23 అక్టోబర్ వరకు మన హైదరాబాద్ కూకట్పల్లి కైతలాపూర్ గ్రౌండ్స్ లో అత్యంత వైదికంగా జరిగే ఈ మహత్కర అమ్మవారి సేవలో మీరు పాలు పంచుకుని అమ్మవారి కృపకి పాత్రులు కండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ముందుగా ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, జ్యోతిషానంత సవ్యాసాచి జీవీఎల్ఎన్ చార్యులు గారు. మాట్లాడదాం. నమస్కారం అండి. దసరా శుభాకాంక్షలు మీకు. శుభాశిస్సులు. బాగున్నారండి. మనం లగ్నాల గురించి మాట్లాడుకుంటున్నాం. చాలా రోజులు అయిపోయింది. మీరు మళ్ళీ హైదరాబాద్ వచ్చి వీడియోస్ ఇవ్వటం, రకరకాల బిజీ స్కెడ్యూల్స్ తోటి ఉన్నారు మీరు. లగ్నాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాను కాబట్టి కన్యా లగ్నం జాతకులు అసలు ఎలా ఉంటారు, వాళ్ళు జీవితంలో ఎట్లాంటి ఇండస్ట్రీస్ లో కానీ ఎట్లాంటి ఫీల్డ్స్ లో ఉంటే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది, ఏ దైవారాధన చేయాలి, ఇట్లాంటి విషయాలండి. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. రెడ్ భక్తి ప్రేక్షకులకి శరన్నవరాత్రోత్సవ శుభాశిస్సులు. సకల గ్రహాలు మీ అందరికి అనుకూలంగా ఉండాలని మనసా వాచా కర్మేణ మా గురుమూర్తులు సిరిపురం గోల్డెన్ టెంపుల్ నారాయణి అమ్మకు ప్రార్థిస్తూ థ్యాంక్ యూ. కన్యా లగ్నానికి వెళుతున్నాం మనం. ఈ కన్యా లగ్నంలో పుట్టినటువంటి జాతకులు, అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వీళ్ళు ఎక్కువగా మీన లగ్నంతో పుట్టిన వారితోనే ఎక్కువగా సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుంటారు. అంటే చాలామంది ఈ మధ్యకాలంలో మీరు అలా సబ్జెక్టు బయటకు చెప్పడం వల్ల మాకు కొంత ఇబ్బందికరంగా ఉంటుందండి. ఎందుకు ఇబ్బంది? అంటే సబ్జెక్ట్ చూడరు కాబట్టి. అర్థం కాదనా, లేకపోతే వేరే వాళ్ళు చెప్పిన మైండ్ లో ఉండటమా, అసలు ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళ మైండ్లో ఒక సిద్ధాంతి కన్యాలకి ఒక రకంగా చెబుతాడు, అవి బూతులని నాకు తెలుసు. ఇంకో కృష్ణుడు ఇంకో రకంగా చెబుతాడు, అవి కూడా కొంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది. కానీ ఈ ఈ లగ్నాలకు సంబంధించిన విషయాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన తిరిగి వెళ్తుంటారు. అంతే తప్ప అసలు వాస్తవం ఏంటి? ఇప్పుడు కన్యా లగ్నం అమ్మని పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేయాలి, ఎవరెవరిని చూస్తే బాగుంటుందండి అని 100 రకాల జాతకాలు చూసుకుంటారు, చివరికి ఏది కాదు. కాబట్టి ఇక్కడ మనం ప్రేక్షకులు రెడ్ భక్తి ఛానల్ని ఒక రేంజ్లో ఆదరిస్తున్నప్పుడు వాళ్లకు మన ధర్మశాస్త్రాన్ని, మర్మశాస్త్రాన్ని పూర్తి స్థాయిలో బట్టబయలు చేస్తున్నాం మన వీడియోస్ ద్వారా. అందువల్ల నేను అనుకుంది ఏంటంటే, ఎవరైనా చెప్పినా నన్ను తిట్టేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఆశీస్సులు ఇస్తూ వాస్తవాలైతేనే గ్రహించాలనుకుంటేనే మన వీడియోని వాళ్ళు చూడాలి. సో ఇక్కడ కన్యా లగ్నంలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు మీన లగ్నములో పుట్టినటువంటి స్త్రీ పురుషుల పట్ల విపరీతంగా ఆకర్షించబడతారు. మనకు 12 చతురస్రంలో మనకు లగ్న కుండలు ఉంటుంది. దాని మూల త్రికోణం తీసుకుంటే కన్యా లగ్నాన్ని మీన లగ్నం చూస్తుంటుంది, మీనరాశి చూస్తుంటుంది. సో కాబట్టి ఇక్కడ క్వైట్ ఆపోజిట్లో వీళ్ళు చూస్తుంటారు అన్నమాట. ఇక కన్యా లగ్న జాతకులు మకర లగ్నం, వృషభ లగ్న జాతకులతో వీరు సన్నిహిత సంబంధాలు, స్నేహ సంబంధాలు, ఇంకా చెప్పాలంటే అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. వాళ్ళకి తగులుతారు. ఇది శాస్త్ర విదితంగా చెప్తున్నటువంటి అంశమే తప్ప దీన్ని మనం ఎక్కడ కొట్టిపారేసే అవకాశం లేదు. ఇకపై కర్కాటకం మరియు సింహలగ్న జాతకులతో సాధారణ సంబంధాలు ఉంటాయి. మీన లగ్నానికి ఆకర్షిస్తారు. సింహ, మకర, వృషభ లగ్నాల వారితో సత్సంబంధాలు పెట్టుకుంటారు. కర్కాటక, సింహలగ్న జాతకులతో మధ్యంగా ఉంటారు. అంటే ఇక్కడ ఒక కన్యా లగ్నంలో పుట్టిన వ్యక్తి వ్యాపారం చేసుకుంటున్నాడంటే మీన లగ్నం వారితోనే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసుకోవాలి. అదే మీన లగ్నం వారితో వివాహం అయితే అద్భుతంగా ఉంటుంది. స్నేహాలకి, సలహాలకి, సూచనలకేమో మకర,
వృషభ లగ్న జాతులు పనికొస్తారు. ఏదో అప్పుడప్పుడు కాస్త కాఫీ డేకి వెళ్ళి లేదా బార్లో కూర్చొని మందు తాగుదాం అనుకునే వాళ్ళకి ఈ రాసుల వాళ్ళతో కాస్త బాటిల్ సంబంధాలు ఉంటాయి. ఇకపోతే సాధారణంగా కన్యా లగ్న జాతకులకు వివాహం అయ్యాకే కలిసి వస్తుంది. ఈ కన్యా లగ్నానికి 2వ స్థానం ధనస్థానం ఏదంటే మళ్ళా తుల. ఈ తుల మరియు పూర్వజన్మ పుణ్యము చేత 9వ స్థానానికి చెందినటువంటి వృషభ రాశ్యాధిపతి శుక్రుడు కావడమే. కాబట్టి ఇక్కడ కన్యా లగ్నానికి 2వ స్థానమైనటువంటి శుక్రుడు 9వ స్థానాధిపతి వృషభాధిపతితో కలిసినాడు. కాబట్టి వారికి వివాహానంతరమే అద్భుత విజయాలు వస్తాయని ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ కన్యా లగ్న జాతకులు సాధ్యమైనంత వరకు మేషలగ్నం, వృషభ లగ్న జాతకులకు, వృశ్చిక లగ్న జాతకులకు దూరంగా ఉండడం మంచిది. మేషం, వృశ్చికం. మేషం, వృశ్చిక రాశుల వారిని పెళ్లి చేసుకోకుండా ఉంటే 2వ వివాహం జరగదు. కాదు జీవితంలో ఎప్పుడు ఒక పెళ్ళామేనా, పండగ పూట కూడా పాత మొగుడేనా అని అనుకుంటే 2వ పెళ్లి చేసుకోవాలనుకుంటే చక్కగా మేష లగ్నం, వృశ్చిక లగ్న వారిని పెళ్లి చేసుకుంటే ద్వికళత్రయోగం, అంతకు మించి త్రికళత్రయోగం, ఆ తర్వాత మరణ యోగం కూడా మీకు కలుగుతుంది. అయితే ఈ 2 లగ్నాల్లో కన్యా లగ్నం వారు ముఖ్యంగా ఎవరితోనూ తక్కువగా సంబంధాలు పెట్టుకుంటారు. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే కన్యా అనగానే దట్ ఈస్ బిజినెస్ ప్లేస్, న్యాచురల్ 6th ప్లేస్ కన్యా లగ్నం. వాళ్ళు MBA, బ్యాంకింగ్ సెక్టర్, ఫైనాన్స్ సెక్టర్, వ్యాపారాల్లోనూ, షేర్ మార్కెట్, ట్రేడింగ్, వారి పేరుతో ఏది పెట్టినా కూడా అది అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతుంది. అట్లాగే కన్యా లగ్న జాతకులు వృషభ, మకర, కర్కాటక, వృశ్చిక లగ్నాలతో జన్మించినటువంటి స్త్రీ పురుషుల నుంచి మాత్రమే జీవిత భాగస్వాములుగా ఎంచుకుంటారు. సన్నిహిత సంబంధాలు, శారీరక సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, జీవిత భాగస్వామి విషయాలు వస్తాయి. తర్వాత ఇక ప్రధానంగా కన్యా లగ్నం వారు, ఇది నోట్ చేసుకోవాల్సిన అంశం, గమనిక ఏంటంటే స్త్రీ పురుషులు తమ రహస్యాలు సన్నిహితులతో, హితులతో చెప్పకుండా ఉండడం మంచిది. వీళ్ళు కాస్త ఎక్కువ చెప్పుకోవాలి. కన్యా లగ్న బుధుడు కదా, బుధుడు ఏం చేస్తాడు, కడుపులో ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్, ఆనందం వచ్చినా చెప్పుకోవాలి, దుఃఖం వచ్చినా చెప్పుకోవాలి, తనకు వచ్చిన ఊహ, రాత్రికి వచ్చిన కళని ఎలాబరేట్ చేసి చెప్పుకునేటువంటి స్వభావం ఉంటుంది. ఇంకా కన్యా లగ్న జాతకులకు బుధవారం, శుక్రవారం, సోమవారం, గురువారం అనుకూలంగా ఉంటాయి. ఆది, మంగళ, శనివారాలు వ్యతిరేకంగా ఉంటాయి. ఈ జాతకులకి 2, 3, 5, 6, 7 సంఖ్యలు అనుకూలంగా ఉంటాయి. కన్యా లగ్నానికి కేవలం శుక్రుడు మాత్రమే శుభుడుగా ఉంటాడు. కాబట్టి ఆ కన్యా లగ్న వారు శుక్రగ్రహాన్ని తరచుగా గనక ఆరాధిస్తే తప్పనిసరిగా కన్యా లగ్న జాతకులకి భవిష్యత్తులో వివాహ జీవితం అద్భుతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో కన్యా లగ్నంలో పుట్టిన వారు ఒక మామిడి మొక్కని నాటి దాని చుట్టూ ప్రదర్శనం చేసుకున్నా కూడా వారికి మంచి ఫలితాలే వస్తాయి. రైట్ సార్, థ్యాంక్ యూ, నమస్తే.